హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో మోస్ట్ ఎలిగెంట్ నెక్లెస్ కలెక్షన్ని షేర్ చేస్తూ ఉన్నానండి. చెన్నై షాపింగ్ మాల్ కూకట్పల్లి బ్రాంచ్లో ఈ కలెక్షన్ అవైలబుల్ ఉన్నాయి. 1.9% నుంచి 11.9% లోపల వేస్టేజెస్ కూడా ఉంటాయండి. స్కీమ్ ద్వారా కనుక వెళ్ళినట్లయితే జీరో మేకింగ్, జీరో వేస్టేజ్తో మనకు నచ్చిన ఆర్నమెంట్ని తీసుకోవచ్చు. లేట్ చేయకుండా కలెక్షన్ని విజిట్ చేసేద్దామండి. కొత్త బంగారు లోకం. ఫస్ట్ అయితే మనము మోస్ట్ ఎలిగెంట్ బ్యూటిఫుల్ నెక్లెస్ చూస్తూ ఉన్నామండి. డీప్ నక్షి వర్క్లో వచ్చినటువంటి ఈ నెక్లెస్ డీటెయిల్స్ని చూసేద్దాం. ఈ డిజైన్ నెక్ పార్ట్కి వచ్చేప్పటికి రూబీ ఎమరాల్డ్ స్టోన్ కాంబినేషన్ వచ్చేసిందండి. ఇక్కడ వచ్చేప్పటికి సర్కిల్ డిజైన్లో చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఎలివేట్ అయింది. ఇలా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సర్కిల్ ప్యాటర్న్లో టోటల్ స్టోన్ వర్క్ అనేది ఇంక్లూడ్ చేశారు. అలాగే టోటల్గా మనకు మ్యాంగో ఫినిషింగ్లో డిజైన్ చేసినటువంటి నెక్లెస్. అలాగే మనం లాకెట్ చూసుకున్నట్లయితే డబల్ లాకెట్ వచ్చేసిందండి. పైన లాకెట్ వచ్చేప్పటికి డ్రాప్ షేప్లో ఇచ్చారు. అలాగే మనకు బిగ్ సైజులో లాకెట్ అనేది ఇంపోజ్ అయ్యి వచ్చింది. అండ్ కిందికి చూసుకున్నట్లయితే బీడ్స్ మరియు మూవల్ డ్రాప్స్ని ఇంక్లూడ్ చేశారండి. ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 50.83 గ్రామ్స్ ఉంది. అలాగే నెట్ వెయిట్ వచ్చేప్పటికి 43.18 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి. సెమీ యాంటిక్ పాలిష్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్యూటిఫుల్ నెక్లెస్ చూస్తూ ఉన్నామండి. రూబీ ఎమరాల్డ్స్ కాంబినేషన్లో వచ్చినటువంటి డిజైన్. ఈ డిజైన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము. ఈ డిజైన్లో వచ్చేప్పటికి మనకు నెక్ పార్ట్కి లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేశారండి. ఎమరాల్డ్ స్టోన్ ఇస్తూ చుట్టూ అంతా కూడా సీజెడ్ ఫినిషింగ్ని ఇంక్లూడ్ చేశారు. టోటల్గా లక్ష్మీదేవితో ఇంపోజ్ అయినటువంటి ఈ నెక్లెస్లో మనకు కెంపులు, పచ్చలు మరియు సీజెడ్స్ని హైలైట్ చేశారు. అలాగే మనం లాకెట్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే చాలా బ్రాడ్గా వచ్చిందండి. కిందకంతా కూడా బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజులో మూవల్ డ్రాప్స్ని ఇంక్లూడ్ చేశారు. సో ఈ డిజైన్ వచ్చేప్పటికి 2 సైడ్స్ పీకాక్ ప్యాటర్న్లో ఇంపోజ్ అయిందండి. ఈ డిజైన్ గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 37.985 గ్రామ్స్ ఉందండి. అలాగే నెట్ వెయిట్ వచ్చేప్పటికి 35.037 గ్రామ్స్ ఉంది. డీప్ నక్షి వర్క్లో డిజైన్ చేసినటువంటి లక్ష్మీదేవి మ్యాంగో ఫినిషింగ్లో వచ్చినటువంటి కాసుల నెక్లెస్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిలింగ్స్లోకి వెళ్ళిపోదాం. ఈ డిజైన్ నెక్ పార్ట్లో లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేశారండి. అలాగే మ్యాంగో ఫినిషింగ్లో మనకు పికాక్ వర్క్ అనేది ఎలివేట్ అయింది. ఎమరాల్డ్ స్టోన్స్ని హైలైట్ చేశారు. అలాగే లక్ష్మీ కాసులతో ఈ నెక్ సెట్ అంతా కూడా ఎంపోజ్ అయి వచ్చింది. లాకెట్ కూడా బ్రాడ్గా అమ్మవారితో వచ్చిందండి. అలాగే చుట్టూ అంతా కూడా మ్యాంగో ఫినిషింగ్ని ఇంక్లూడ్ చేశారు. పోటా స్టోన్స్తో పాటు బీడ్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ని హైలైట్ చేశారు. ఈ డిజైన్ గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 35.35 గ్రామ్స్ ఉందండి. అలాగే నెట్ వెయిట్ వచ్చేప్పటికి 28.64 గ్రామ్స్ ఉంది. సెమీ యాంటిక్ పాలిష్లో గ్రాండ్గా ఎంబోస్ అయినటువంటి మరొక బ్యూటిఫుల్ నెక్లెస్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిలింగ్లోకి వెళ్ళిపోదాం. ఈ డిజైన్లో వచ్చేప్పటికి పైన లక్ష్మీదేవిని హైలైట్ చేశారండి. ఇక్కడ వచ్చేప్పటికి మ్యాంగో ఫినిషింగ్లో ఎంబోజ్ అయింది. అలాగే పికాక్ డిజైన్ని కూడా హైలైట్ చేశారు. అండ్ ఈ డిజైన్లో కెంపులు, పచ్చలతో పాటు సీజెడ్స్ని హైలైట్ చేశారు. అండ్ కిందికంతా కూడా రైస్ పర్ల్స్తో ఫినిషింగ్ ఇచ్చారండి. లాకెట్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకు లక్ష్మీదేవితో పాటు చాందాలి ఫినిషింగ్ అనేది ఎంబోజ్ అయింది. ఈ డిజైన్ గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 54.714 గ్రామ్స్ ఉందండి. అలాగే నెట్ వెయిట్ వచ్చేప్పటికి 47.724 గ్రామ్స్ ఉంది. 2 టైప్స్ ఆఫ్ ఓపెన్ షిప్స్తో గ్రాండ్గా ఎంబోస్ అయినటువంటి మోస్ట్ ఎలిగెంట్ నెక్లెస్ని చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ యొక్క డీటెయిలింగ్స్లోకి వెళ్ళిపోదాం. సో ఈ డిజైన్లో మనం స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కుందన్ స్టోన్తో హైలైట్ అయిందండి. అలాగే ఇక్కడంతా కూడా సర్కిల్ డిజైన్లో ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఎంబోస్ అయింది. డిజైన్ డీటెయిలింగ్ చాలా బాగుందండి. మ్యాంగో ఫినిషింగ్లో వచ్చినటువంటి ఈ డిజైన్ వచ్చేప్పటికి టోటల్ పర్ల్ డ్రాప్స్తో ఎంబోస్ అవుతూ వచ్చేసింది. అండ్ 2 టైప్స్ ఆఫ్ వర్క్మెన్షిప్స్తో కుందన్ వర్క్ మరియు నక్షి వర్క్ డీటెయిలింగ్తో చాలా గ్రాండ్గా ఇంపోజ్ అయినటువంటి ప్యాటర్న్ బీడ్స్ మరియు పర్ల్ డ్రాప్స్తో ఈ డిజైన్ హైలైట్ అయిందండి. అలాగే ఈ కలెక్షన్ అన్నింటికి కూడా మనకు బ్యాక్ థ్రెడ్ వస్తుందండి. చైన్ కావాలి అనుకున్నట్లయితే సపరేట్గా మనం బ్యాక్ చైన్స్ కూడా తీసుకోవచ్చు. ఈ డిజైన్ గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 66.245 గ్రామ్స్ ఉందండి. అలాగే నెట్ వెయిట్ వచ్చేప్పటికి 55.055 గ్రామ్స్ ఉంది. సెమీ యాంటిక్ పాలిష్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్యూటిఫుల్ నెక్లెస్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ యొక్క డీటెయిల్లోకి వెళ్ళిపోదాం. ఈ డిజైన్ వచ్చేప్పటికి నెక్ పార్ట్కి పికాక్ వర్క్లో ఎంబోజ్ అయి వచ్చేసిందండి. అలాగే రూబీ ఎమరాల్డ్స్ కాంబినేషన్లో ఆల్టర్నేటివ్గా హైలైట్ చేశారు. అండ్ మువ్వల డ్రాప్స్తో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి. లాకెట్ కూడా లక్ష్మీదేవితో ఎంబోజ్ అయింది. కిందంతా కూడా డ్రాప్ షేప్లో రూబీ ఎమరాల్డ్స్ని ఆల్టర్నేటివ్గా ఎంబోజ్ అయితే చేశారండి. ఈ డిజైన్ గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 29.57 గ్రామ్స్ ఉందండి. అలాగే నెట్ వెయిట్ వచ్చేప్పటికి 28.78 గ్రామ్స్ ఉంది. పచ్చి స్టైల్లో ఫినిషింగ్ ఇచ్చినటువంటి బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ దశావతారం సెట్ని చూస్తూ ఉన్నామండి. లేట్ చేయకుండా ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఈ డిజైన్లో నెక్ పార్ట్కి వచ్చేప్పటికి మనకు రూబీ ఎమరాల్డ్స్తో మ్యాంగో ఫినిషింగ్ అనేది ఎలివేట్ అయిందండి. మనకు ఈ సెట్ అంతా కూడా దశావతారాలతో గ్రాండ్గా ఎంబోజ్ అవుతుందండి. అలాగే లాకెట్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే పైన మురళీకృష్ణునితో, అలాగే లాకెట్ వచ్చేప్పటికి లక్ష్మీ నరసింహస్వామి వారితో ఎంబోజ్ అవుతుంది. కిందకంతా కూడా రైస్ పర్ల్స్తో పాటు బీడ్స్ని ఇంక్లూడ్ చేశారండి. ఈ కలెక్షన్ అన్నింటికి కూడా బ్యాక్ థ్రెడ్ వస్తుందండి. చైన్ కావాలి అనుకున్నట్లయితే సపరేట్గా బ్యాక్ చైన్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఈ డిజైన్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 55.185 గ్రామ్స్ ఉందండి. అలాగే నెట్ వెయిట్ వచ్చేప్పటికి 45.925 గ్రామ్స్ ఉంది. కొంచెం హెవీ వెయిట్లో గ్రాండ్గా కావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా ప్రిఫర్ చేయొచ్చండి. సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే డీప్ నక్షి వర్క్లో వచ్చేసింది. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఈ డిజైన్లో నెక్ పార్ట్కి వచ్చేప్పటికి లక్ష్మీదేవిని మరియు తర్వాత పికాక్ డిజైన్ అనేది కంటిన్యూషన్ అయితే ఇచ్చారండి. ఇక్కడ వచ్చేప్పటికి మనకు ఎమరాల్డ్ స్టోన్కి చుట్టూ అంతా కూడా పర్ల్ ఫినిషింగ్ వచ్చేసింది. ఎలిఫెంట్ డిజైన్ కూడా ఇంక్లూడ్ చేశారు. మ్యాంగో ఫినిషింగ్తో పాటు ఈ డిజైన్ అనేది మంచి డీటెయిలింగ్తో ఎంబోజ్ అయిందండి.
అలాగే లాకెట్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే డ్రాప్ షేప్లో ఎంబోజ్ అయింది. ఇక్కడ వచ్చేప్పటికి లక్ష్మీదేవిని ఇస్తూ జర్కాన్స్తో చుట్టూ అంతా కూడా ఫినిషింగ్ అనేది ఇచ్చారు. కోటాస్తో మనకు ఐ ప్యాటర్న్ అనేది పికాక్కి హైలైట్ చేశారండి. అలాగే కిందికంతా కూడా బీడ్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ని ఇచ్చారు. ఈ డిజైన్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 60.935 గ్రామ్స్ ఉందండి. అలాగే నెట్ వెయిట్ వచ్చేప్పటికి 51.435 గ్రామ్స్ ఉంది. కుందన్ వర్క్ మరియు నక్షి వర్క్ కాంబినేషన్లో డిజైన్ చేసినటువంటి మరొక మోస్ట్ ఎలిగెంట్ నెక్లెస్ని చూస్తూ ఉన్నామండి. ఈ నెక్లెస్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో ఈ డిజైన్ నెక్ పార్ట్కి వచ్చేప్పటికి పికాక్ వర్క్ ఎలివేట్ అయిందండి. ఐ ప్యాటర్న్కి వచ్చేప్పటికి రూబీ స్టోన్ని ఇంక్లూడ్ చేశారు. అలాగే మనకు కంటిన్యూషన్ అంతా కూడా పికాక్ డిజైన్లో ఎలివేట్ అవడంతో పాటు కుందన్ వర్క్లో ఈ డిజైన్ అనేది హైలైట్ అయింది. అండ్ టోటల్గా మనకు పర్ల్ స్ట్రింగ్ చేశారండి. అలాగే ఇక్కడ మనకు కుందన్ వర్క్తో పాటు లక్ష్మీదేవిని డీప్ నక్షి వర్క్లో హైలైట్ చేశారు. బిగ్ సైజ్లో లాకెట్ కూడా వస్తుందండి. బీడ్స్ మరియు పర్ల్ డ్రాప్స్తో ఎంబోస్ అయినటువంటి బ్యూటిఫుల్ సెట్. ఈ డిజైన్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 57.385 గ్రామ్స్ ఉందండి. అలాగే నెట్ వెయిట్ వచ్చేప్పటికి 46.696 గ్రామ్స్ ఉంది. సెమీ యాంటిక్ పాలిష్లో గ్రాండ్గా ఎంబోస్ అయినటువంటి మరొక నెక్లెస్ చూస్తూ ఉన్నామండి. లక్ష్మీదేవితో ఈ డిజైన్ హైలైట్ అయింది. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఈ డిజైన్ డీటెయిలింగ్ కనుక చూసుకున్నట్లయితే మనకు మ్యాంగో ఫినిషింగ్లో ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఎలివేట్ అయిందండి. ఆ తర్వాత మనకు ఎలిఫెంట్ డిజైన్ ఇంక్లూడ్ చేశారు. అలాగే లక్ష్మీదేవితో ఎంబోస్ అయి వచ్చేసిందండి. ఎలిఫెంట్ డిజైన్కి చుట్టూ కూడా పర్ల్ ఫినిషింగ్ని ఇంక్లూడ్ చేస్తూ మంచి డీటెయిలింగ్తో ఎంబోస్ అయినటువంటి ప్యాటర్న్. ఇక్కడ కూడా మనకు కావింగ్ స్టోన్ అయితే ఎలివేట్ అయిందండి. అలాగే లాకెట్ చూసుకున్నట్లయితే బ్రాడ్గా లక్ష్మీదేవితో ఎంబోస్ అయి వచ్చిందండి. ఇక్కడ కూడా మనకు చుట్టూ అంతా అమ్మవారిని హైలైట్ చేశారు. అండ్ బీడ్స్తో పాటు మూవల్ డ్రాప్స్ని హైలైట్ చేసినటువంటి ప్యాటర్న్ అండి. ఈ డిజైన్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 45.38 గ్రామ్స్ ఉంది. అలాగే నెట్ వెయిట్ వచ్చేప్పటికి 38.54 గ్రామ్స్ ఉందండి. సెమీ యాంటీ పాలిష్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్యూటిఫుల్ నెక్లెస్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ యొక్క డీటెయిలింగ్స్లోకి వెళ్ళిపోదాం. ఈ డిజైన్ నెక్ పార్ట్ వచ్చేప్పటికి డ్రాప్ షేప్లో చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ అనేది హైలైట్ అయ్యి వచ్చేసిందండి. అలాగే లక్ష్మీదేవిని కూడా హైలైట్ చేశారు. టోటల్గా మనం చూసుకున్నట్లయితే పికాక్ వర్క్ అనేది రన్ అయిందండి. అండ్ కిందికి వచ్చేప్పటికి బీడ్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ని హైలైట్ చేశారు. అండ్ బీడ్స్ కూడా గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ వచ్చేసిందండి. అలాగే మిడిల్లో చూస్తే లక్ష్మీదేవితో పాటు పికాక్ వర్క్ అనేది హైలైట్ అయింది. కిందంతా కూడా జర్కన్ స్టోన్స్తో ఫినిషింగ్ ఇచ్చారండి. లీఫ్ డిజైన్ కూడా హైలైట్ చేశారు. డిజైన్ మాత్రం చాలా మంచి లుక్ అనేది ఎలివేట్ అయ్యి వచ్చేసిందండి. ఈ డిజైన్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 39.162 గ్రామ్స్ ఉందండి. అలాగే నెట్ వెయిట్ వచ్చేప్పటికి 24.722 గ్రామ్స్ ఉంది. డీప్ నక్షి వర్క్లో బ్యూటిఫుల్ డీటెయిలింగ్తో ఎంబోస్ అయినటువంటి మ్యాంగో నెక్లెస్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఈ డిజైన్ నెక్ పార్ట్కి వచ్చేప్పటికి రూబీ ఎమరాల్డ్ స్టోన్తో హైలైట్ చేశారండి. అలాగే హాఫ్ బాల్ టైప్లో ఇస్తూ చెక్స్ డిజైన్ అనేది ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రూబీ స్టోన్స్ మరియు సీజర్స్తో పాటు ఎమరాల్డ్ స్టోన్ని హైలైట్ చేస్తూ ఫ్లవర్ ప్యాటర్న్ ఎంబోస్ చేశారండి. టోటల్గా మనకు మ్యాంగో ఫినిషింగ్లో వచ్చేసింది విత్ ఫ్లవర్ ప్యాటర్న్లో డిజైన్ చేసినటువంటి మోడల్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎమరాల్డ్ స్టోన్ కాంబినేషన్ అనేది హైలైట్ అవుతూ ఫ్లవర్ డిజైన్ అనేది ఎంబోస్ అయిందండి. అలాగే లాకెట్ కూడా బిగ్ సైజ్లో ఇవ్వడంతో పాటు పికాక్ వర్క్ అనేది ఎంబోస్ అవుతూ వచ్చేసింది. అండ్ ఈ డిజైన్లో కిందికి వచ్చేప్పటికి బిగ్ సైజ్లో మరియు స్మాల్ సైజ్లో మూవల డ్రాప్స్ తీసుకున్నారు. రూబీ స్టోన్తో డ్రాప్ షేప్లో ఇచ్చారండి. చాలా గ్రాండ్గా ఎంబోస్ అయినటువంటి ప్యాటర్న్. ఈ డిజైన్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 52.08 గ్రామ్స్ ఉంది. అలాగే నెట్ వెయిట్ వచ్చేప్పటికి 49.5 గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి. ఈ కలెక్షన్ అన్నింటికీ కూడా బ్యాక్ థ్రెడ్ వస్తుందండి. చైన్ కావాలి అనుకున్నట్లయితే బ్యాక్ చైన్స్లో మోడల్స్ కూడా సపరేట్గా అవైలబుల్ ఉంటాయి. అండ్ మంత్లీ సేవింగ్ స్కీమ్ ద్వారా లేదా ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా కనుక మనం వెళ్ళినట్లయితే 0% మేకింగ్ మరియు 0% వేస్టేజ్తో మనకు నచ్చిన ఏ ఆర్నమెంట్ అయినా కూడా తీసుకోవచ్చు. సో ఇదండి ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.